అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మేషరాశి వారి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాము. మేషరాశి వారికి ఫిబ్రవరి 25 అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాం. అయితే మేషరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా, అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నేకలు లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ ఎందుకు ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. సకల సమస్యల పరిష్కారం శ్రీ తిముక దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. మన గురువు పేరు వచ్చి కుమారస్వామి గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9381918252. చాలా నమ్మకమైన గురువుగారు. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరించడంలో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురువుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. దూర ప్రాంతంలో వారికి ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకి ఖచ్చితమైన పరిష్కారం చెప్తారండి. సమస్య మీది పరిష్కారం మాత్రం మన గురువుగారి దగ్గర కలదు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి దిన ఫలితాల ప్రకారము వీరి యొక్క జీవితంలో ఒక బంధం అయితే ముగిసినట్లండి. ఆలస్యం చేయకుండా తెలుసుకోండి. ఆ బంధం ఎందుకు దూరం అవుతుందో, ఆ బంధం ద్వారా మీకు ఎలాంటి సమస్యలు రాబోతున్నాయో అలాంటి విషయాన్ని కూడా ఖచ్చితంగా తెలుసుకుందాము. ముందుగా ఈ రాశి వారి యొక్క మనసుతో కనుక మనం గమనించినట్లయితే అండి, ఈ రాశి వారు ఎప్పుడు చూడడానికి చాలా అంటే భయస్థులుగా కనపడరు, కానీ పైకి చాలా కూల్గా కనిపిస్తారు. కానీ లోపల మాత్రం ఎన్నో రకాల ఆలోచనలు ఎప్పుడు కూడా ఉంటాయండి. వీళ్ళకి చాలా తెలివిగా ఉంటారు. నిర్ణయాలు కూడా తెలివిగా ఉంటాయి. న్యాయం కోసం నిలబడతారు. ఒంటరిగా బాధగా భరిస్తారు. ఒక్కసారి నమ్మితే పూర్తిగా నమ్ముతారు. మోసాన్ని జీవితాంతం కూడా గుర్తుపెట్టుకుంటూ ఉంటారండి. అలాగే సైలెంట్గా ఎదుగుతారు. మీ యొక్క ప్లాన్స్ అందరికి కూడా చెప్పరు. మీరు పడినటువంటి కష్టం బయటకు చూపించరు. అయితే ముఖ్యంగా చెప్పాలంటే రేపటి మీకు ఒక ప్రత్యేకమైన రోజనే చెప్పుకోవాలండి. అయితే మీపై ఉన్నటువంటి కొన్ని యొక్క అంటే ఏదో తెలియనటువంటి ఒక భారం, అలాగే ఒక పరువు బాధ్యతలు, ఇవన్నీ కూడా మీ నుండి రోజు రేపటి రిలీఫ్ అయినటువంటి ఒక కొత్త నూతనమైనటువంటి తెలియనటువంటి ఆనందం అనేది మిమ్మల్ని ఆవరిస్తుంది. అంటే అది ఒక ఫోన్ కాల్ రూపంలో కానీ, మెసేజ్ కానీ, ఒక ఆఫర్ కానీ, లేదంటే ఒక పాత పరిచయం మరలా మిమ్మల్ని సంప్రదించడం కానీ, ఈ వార్త మీ మనసులో ఉన్నటువంటి ఒక సందేహాన్ని క్లియర్ చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే రేపటిలోన పడమర దిక్కు, వాయువ్య దిక్కు మీకు బాగా శుభప్రదంగా ఉంటుంది. ఈ దిశలో ప్రయాణాలు దిశ నుండి వచ్చే సమాచారం మీకు శుభప్రదంగా ఉంటుంది. ఇక మీకు కలిసి వచ్చేటువంటి రంగు వచ్చేసి స్కై బ్లూ అండి. అలాగే ఆకుపచ్చ రంగులు ఈరోజు రేపు మీకు మంచి శుభాన్ని అయితే పెంచుతాయి. ఈ రంగులు కలిసి వచ్చేటువంటి సంఖ్యలు వచ్చేసి 4, 8, 22. ఈ సంఖ్యలు మీకు బాగా మంచి సంకేతాలను పనిచేస్తాయి. అయితే సాయంత్రం లోపు మీకు ఒక అంటే మీ బంధంలో ఏదైనా కానీ ఒక అపార్థం అనేది ఏర్పడబోతుంది. ఆ బంధం తల్లిదండ్రుల బంధం కావచ్చు, లేదంటే స్నేహపూర్వకమైన బంధం కావచ్చు. ఇలా ఒక బంధాన్ని అయితే మీరు కోల్పోవాల్సిన అవకాశం అయితే రేపటి మీ మధ్య ఏదైనా కానీ వాదన జరగటం కానీ, లేదంటే మీరు వారు ఏదైనా కానీ గొడవ దిగటం కానీ ఇటువంటి జరిగి మీ బంధాన్ని మిస్ చేసుకునేటువంటి అవకాశం ఉందండి. ఎవరైనా మీ మాటను అర్థం చేసుకుంటారు. ఈ సమయంలో వెంటనే రియాక్ట్ అవుతారు. శాంతంగా ఉండండి. సాయంత్రం లోపు మీకు ఒక స్పష్టత వస్తుందన్నమాట. ఇక ఉద్యోగ ఆర్థిక సూచన కూడా తెలుసుకుంటే రేపటి మీకు మీ పనిలో ఒక చిన్న మార్పు అయితే ఏర్పడబోతుంది. బాధ్యత పెరగటము లేదా కొత్త అవకాశం వచ్చినటువంటి సూచన కనిపిస్తుంది. డబ్బు విషయంలో మాత్రం రేపటి జాగ్రత్తగా ఉండండి. అవసరం లేనటువంటి ఖర్చులు చేయకండి. అనవసరంగా ఖర్చులు చేయకండి. ఎందుకంటే డబ్బు వృధా అయితే మనం సంపాదించుకోవడం చాలా కష్టం అవుతుంది కదా. ఇంకా సాయంత్రం అయితే మీకు తప్పకుండా భగవంతుడి ముందు ఒక చిన్న దీపం అయితే వెలిగించండి. పెద్దల ఆశీర్వాదాలు తప్పకుండా తీసుకోండి. రేపటి మీకు ఇవన్నీ కూడా శుభాన్ని, మంచి సూచనలు అయితే ఇస్తాయండి. అలాగే మీరు జీవితంలో ఆలస్యంగా గెలిచినప్పుడు కూడా గెలిచేది మాత్రం ఖచ్చితంగా మీరే వినండి. అయితే రేపటి ఒక వార్త అనేది మీ ఆలోచనలో మార్పు తెస్తుంది. మీ నిర్ణయానికి దారి చూపిస్తుంది. ఎక్కడున్నా కానీ తప్పకుండా వినండి. రేపటి రోజు మీకు ఒక సంకేతం కూడా ఇవ్వబోతున్నారండి భగవంతుడు. సాక్షాత్తు మీకు సంకేతాన్ని ఇస్తాడు. అలాగే భగవంతుని ఆశీర్వాదంతో మీకు ధైర్యంగా ఉంటారు, ముందుకు వెళ్తారు. ఇక ఈ రాశి వారు ఎప్పుడు కూడా నిర్మలంగా ఉంటారు. ఎవరైనా కూడా మోసం చేయరు. కుటుంబంలో బరువు బాధ్యత కూడా ఎక్కువగానే మోసుకుంటూ వస్తారు. దానికోసం కష్టపడి పనిచేస్తారు. కాబట్టి కుటుంబం కోసం ఎప్పుడు కుటుంబమే ప్రధానమని చెప్పి అనుకుంటూ ఉంటారండి. ఇక ఒక దైవానుగ్రహం అనేది రేపటి మీకు తోడుగా ఉందని నడిపించబోతుంది. ఎందుకంటే మీరు చేసేటువంటి మంచి పనులు అలా ఉంటాయి. సమాజంలో ఎవరైనా కానీ ఎక్కువగా మీరు పనులకి ప్రాధాన్యత ఇస్తారు. అలాగే సమయం వృధా చేయడానికి అస్సలు ఇష్టపడరు. అలాగే ఎవరితో అయినా కానీ కూర్చొని కాసేపు సరదాగా మాట్లాడతారు. కానీ అనవసరమైనటువంటి వాదనలు, అనవసరమైన చర్చలు ఇవన్నీ కూడా మీకు ఇష్టం ఉండదు. మీ పనులు ఏంటి మీరు చేసుకోవడం అంటే అంతవరకే మీరు చేసుకుంటారు. అనవసరంగా మీ సమయాన్ని ఎప్పుడు కూడా వృధా చేయరు. ఇక ఆ సమయాన్ని మీరు ఏదైనా పనికి వచ్చేటువంటి పనికి కానీ లేదా ఇంకేదైనా కానీ వినియోగిస్తారన్నమాట.
కానీ అనవసరమైనటువంటి చర్చలకు మీరు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వరు. మీ ఆలోచనలు కూడా చాలా బేసిక్గా ఉంటాయి. మంచి దృక్పథంతో ఉంటారు. అలాగే కష్టాల నుండి విముక్తి కూడా రాబోయేటటువంటి రోజుల్లో మీకు దగ్గర పడబోతుందని చెప్పుకోవాలి. ఊహించినటువంటి ధనలాభాలు రేపటి మిమ్మల్ని వరిస్తాయి. కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి. అంతేకాకుండా ఆర్థిక పరంగా రేపటి మీకు బాగా కలిసి వస్తుందండి. అయితే దైవానుగ్రహం అనేది మీకు పుష్కలంగా ఉండటం వల్ల ఏంటంటే ఇంట్లో కూడా ఎటువంటి ఏది లేదనేటువంటి కొరవ కూడా రేపటి మీకు కనిపించదు. అలాగే ఉన్న దాంట్లో సంతృప్తిగా రేపటి ఉంటారన్నమాట. చాలా కష్టజీవులు, మీరు కష్టపడతారు, ఎంతైనా పోరాడతారు. పట్టుదల కోసం మీరు చాలా ఎక్కువేనండి. ఇంకా చెప్పాలంటే పట్టుదలతో ఏదైనా కానీ పూర్తిగా పనిచేస్తారు. అలాగే మీరు కష్టపడి తీసుకున్నటువంటి ఆ రూపాయలు చాలా ఎంజాయ్ చేస్తారు. అంటే అనవసరంగా ఒకరి ముందు చేయి చాపి డబ్బులు తీసుకోరు, అలాగే అప్పులు చేయరు. అలాగే ఒకవేళ ఏదైనా అవసరమైన అప్పులు చేసినా కానీ వెంటనే వారికి తీర్చేస్తారు. అలాగే మీరు ఏదైనా కానీ ఒక సలహాలను కానీ ఒక నిర్ణయాలు కానీ పెద్దగా గౌరవించరు. మీకు మీరుగా స్వతహాగా తీసుకునే నిర్ణయాలు ఉంటేనే మీకు బాగా ఇష్టం. ఎవరైనా మీకు సలహాలు సంప్రదించినట్టు కూడా వీరైతే మీరు తీసుకోరండి. ఏదైనా సరే అంటే ఏ పని చేసినా ఎవరైనా సలహాలు ఇచ్చినా కూడా మీరైతే ఖచ్చితంగా ఆ సలహాను నిర్మోహమాటంగా ఇది మీకు మంచిదనిపిస్తే చేస్తారు. కాదు అనుకుంటే మాత్రం ఆ పని మీరు ఖచ్చితంగా కూడా ఇన్వాల్వ్ అనేది అసలు అవ్వరండి. అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వారు కుటుంబ బరువు కోసము ఒక త్యాగాన్ని కూడా చేయబోతారు. అదేవిధంగా రేపటి రోజు ఈ రాశి వారికి ఉన్నటువంటి అనేక చింత అయితే ఉందండి. రేపటి రోజు అన్ని రకాలు కూడా ఈ రాశి వారికి దైవానుగ్రహం ఉండటం వల్ల మీరు ఏ పని చేసినా కూడా అన్ని రకాలు కూడా మీకు కలిసి పడతానికి అయితే ఖచ్చితంగా ఉంటుంది. అలాగే రేపటి రోజు ఇచ్చినటువంటి సరే మీరు అంటే పెద్దగా వాటిని ఏదంటే మీరు పాటించడం అనేది మీకు పెద్దగా ఇష్టం ఉండదు. కానీ అలా అనుకోకండి. కొంతమంది పెద్దలు మీ యొక్క మంచి కోరినటువంటి ప్రయోజనాలు ఉంటారు. వారు ఇచ్చేటువంటి ఏదైనా సలహా సూచనలు అనేవి రేపటి మీకు బాగా పనిచేస్తాయి. కాబట్టి ఒకసారి ఆలోచించండి. ఇక రేపటి మీ యొక్క అంటే ఏంటంటే మీరు అందరూ మంచిని కోరుకుంటారండి, కానీ మీ మంచిని మాత్రం ఎవరు కోరుకోరు. ఇది నిజమే అని చెప్పుకోవాలి. మీరు అందరూ కూడా నమ్మినటువంటి వ్యక్తులే మిమ్మల్ని ఎప్పుడు కూడా ఏదో ఒకటి వెన్నుపోటు పొడుస్తూనే ఉంటారు. అయితే రేపటి కూడా అటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే మీరు చేసే ప్రతి పనిలో కూడా లాభాలు రావడము ఎక్కువగా మీరు చూడడము, ఇప్పటివరకు ఎన్నో కష్టపడే సమస్యలు అనేవి వస్తూ ఉన్నప్పుడు కూడా మీరు ఉన్నంతలో సంతోషంగా ఉండడం చూసి అది కూడా మీరు ఆల్రెనటువంటి కొంతమంది వ్యక్తులు ఉన్నారు. కాబట్టి ఆ వ్యక్తుల నుండి మీరు తప్పకుండా దూరంగా ఉండాలి. ఆ వ్యక్తులను దూరం పెట్టాలి. మీరు సంతోషంగా ఉండటం కూడా వచ్చినటువంటి వ్యక్తులు మీ చుట్టూ ఉంటున్నారు. కాబట్టి మీరు జీవితంలో ఎన్నో మార్పులు రావడం చూశారు. ఎంతోమంది పెద్ద లెక్క లేదు, కానీ అలాంటి వ్యక్తులు చూడడం. కాబట్టి అటువంటి వ్యక్తులు మీ చుట్టూ ఉన్నప్పుడు కూడా మీ పని ఏంటనేది మీరు చేసుకుంటూ వెళ్ళండి. వారికి పెద్దగా సలహాలు సూచనలు ఇవ్వకండి. ఎవరు ఏదైనా ఇస్తే మాత్రం వాటిని పట్టించుకోకండి, విని ఊరుకోండి. అలాగే వారితో అనవసరంగా వాదనలు దిక్కండి, గొడవలు పెట్టుకోకండి. ఇక విద్యార్థులకు మీరు అనుకున్నటువంటి కళ నెరవేరడం చూస్తారు. పేరు ప్రతిష్టలు మీకు తప్పకుండా కలుగుతాయి. విద్యార్థులకు రేపటి మంచి అవకాశాలు వచ్చేటువంటి అవకాశం కూడా ఉందండి. అంతేకాకుండా దూరంగా వెళ్ళి చదువుకున్నటువంటి విద్యార్థులకి రేపటి విదేశీ అవకాశాలు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఉద్యోగస్తులకి మంచి భవిష్యత్తు కనిపిస్తుంది. జీతాలు పెరుగుతాయి. అంతేకాకుండా రేపటి రోజున దైవానుకూలంగా మీరు ఏదైనా కానీ సాధిస్తారని చెప్పుకోవాలి. పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం అనేది దాన్ని మీకు ఖచ్చితంగా కూడా కనిపిస్తుందండి. కాబట్టి ఐశ్వర్యానికి తిరగలేదు. ఐశ్వర్యం అనుగ్రహ ప్రదాత పరమేశ్వరుడు. కాబట్టి మీకు అండగా కూడా పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం ఖచ్చితంగా ఉందండి. మీకు పెద్దగా తెలియకపోయినా కానీ తెలుసుకునే తీరాలు ఏంటంటే మీరు శివానుగ్రహం కోసం తప్పకుండా ఉదయం సాయంత్రం ఖచ్చితంగా ఆవు నెయ్యితో దీపారాధన చేయండి. స్వామివారికి తెల్లని పుష్పాలతో దీపారాధన చేయండి. అంతేకాకుండా శివలింగాభిషేకం కూడా చేసుకుని ప్రయత్నించండి. అలాగే రేపటి తప్పకుండా ఎవరైనా పేదవారు కనిపిస్తే వారికి మీకున్నంతలో ఏదైనా కానీ దాన ధర్మాలు చేయండి. కానీ మీ దగ్గర ఉన్న ఒక వస్త్రమైనా కూడా దానం చేయండి. మూగజీవులు కనిపించినా కానీ వాటికి కూడా ఏదైనా ఆహారం ఇవ్వండి. మీకు ఉన్నటువంటి అడ్డంకులు తొలగిపోతాయి. మీరు దేనికోసం అయితే ఎదురు చూస్తారో అదైతే అది మీరు పొందుతారండి. ముఖ్యంగా ఏంటంటే రేపటి కొంతమంది మనుషులు మీరు తప్పకుండా దూరంగా ఉండాలి. ఎందుకంటే వారు ఎవరనేది మీకు బాగా తెలుసు. మీ సీక్రెట్ విషయాలు కూడా మీరు బయటకు ఎవరికి కూడా పెద్దగా చెప్పుకోరు. కానీ కొంతమంది వ్యక్తులు నమ్మి కొన్ని విషయాలు చెప్పినటువంటి మీరు నార్మల్గా అందరితో కలిసి ఉన్నప్పుడు అనుకున్నటువంటి సరదాగా ఉన్నటువంటి విషయాలు కూడా మీరు సీరియస్గా వేరే విషయాలు వేరే వ్యక్తులకి మీ గురించి చెడుగా చెప్పడం, చెడుగా ప్రచారం చేయడం చెప్తున్నారు. కాబట్టి ఆ వ్యక్తులు ఎవరైనా తెలుసుకోండి. సొంత విషయాలను ఎవరు కూడా చెప్పుకోకండి. ఇక మీరు చేసినటువంటి పనుల పట్ల కొంతమంది వ్యక్తులకి ఎక్కువగా అంటే అన్ని రకాలు కూడా మీ మాటలతో అన్ని విధాలు కూడా కొంతమంది వ్యక్తులు ఇంప్రెస్ అవ్వబోతున్నారు. నూతన వ్యక్తుల యొక్క పరిచయం కలుగుతాయి. అలాగే దేనికైనా కానీ సహనానికి సహాయానికి లిమిట్ అనేది ఉంటుందండి. కాబట్టి లిమిట్లో ఉండండి. ఎందుకంటే కుటుంబం గురించి ఆలోచించుకోండి. మీరు చేసినటువంటి సహాయం అనేది మీ దగ్గర ఉన్నంతలోనే కొంచెం ఒక పావు వంతు ఇవ్వాలి. కానీ మీ దగ్గర ఉన్నదంతా కూడా ఇచ్చేసినటువంటి సహాయం అనేది ఎప్పుడు కూడా చేయమని భగవంతుడి ముందు చెప్పండి. కాబట్టి మనసును కూడా గాయం చేసుకోకుండా విషయంలో జాగ్రత్తగా ఉండండి. డబ్బు విషయంలో ఎవరైనా ఏదైనా అడిగినా కానీ సున్నితంగా తిరస్కరించండి. మీ దగ్గర ఉంటే ఏదైనా కానీ సొంత సహాయం చేయండి. కానీ మొత్తం ఉన్నంతలో సహాయం చేసిన తర్వాత అనవసరంగా ఇచ్చామని చెప్పి బాధపడకండి. ఏదైనా కానీ మొగ్గలో ఉన్నప్పుడే తుంచేయాలండి. తర్వాత అది పెద్దగా అయినప్పుడు మాత్రం పువ్వు పోసినప్పుడు మనం ఏమి కూడా చేయలేము. కాబట్టి జాగ్రత్తగా ఉన్నప్పుడే ₹1 దాచుకోవడం మాత్రం అలవాటు చేసుకోండి. ఇక రేపటి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు.
అలాగే నూతన పరిచయాలతో పాటు కొంత మిత్రులను కూడా కలుసుకుంటారు. కుటుంబంలో ఉన్న వారందరితో కడి సంతోషంగా ఉంటారు. కానీ బంధాన్ని అయితే మీరు కోల్పోయే అవకాశం అయితే ఉందండి. మరి తెలుసుదాకంటే ఈ రాశి వరకు జాతక ఫలితాలను తిరిగి ఏప్రిల్లో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ ఫర్ వాచింగ్.